నైట్ పూట రైస్ తింటే గనక వెయిట్ పెరుగుతుందా అని చెప్పి క్వెషన్ అడిగారు. బేసిక్‌గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాము, ప్లస్ అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఎలా తింటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బ్రౌన్ రైస్‌లో మనకు కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. ఎందుకంటే ఔటర్ లేయర్ అంతా ఆ రైస్‌కి అలాగే ఉంటుంది కాబట్టి. వేరేజ్ మీరు తీసుకునే వైట్ రైస్‌లో అక్కడ ఔటర్ లేయర్ ఎళ్ళిపోతుంది కాబట్టి అందులో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మళ్ళీ మీరు సింపుల్‌గా ఫుడ్ గురించే ఫోకస్ చేయకుండా మీ ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? అండ్ మీ స్ట్రెస్ ఎలా ఉంది? స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీ స్లీప్ ఎలా ఉంది? మ్యాటర్స్ అలాట్. అంటే మీ ఫిజికల్ వర్కౌట్ ఏమీ లేదనుకోండి, అప్పుడు మీరు నైట్ ఏది తిన్నా కూడా ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ దాంతో పాటుగా మీరు తిన్న తర్వాత ఎంతసేపటికి పడుకుంటున్నారు? లేదా పడుకోవడానికి ఎన్ని గంటల ముందు తింటున్నారు? అనేది కూడా మ్యాటర్స్ అలాట్. అంటే బేసికల్‌గా మనం చెప్పేదేంటంటే 3-2-1 రూల్ చెప్తూ ఉంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10:00 కనుక పడుకునే అలవాటుంటే 3 అంటే 3 అవర్స్ బిఫోర్ అంటే 10-3 7 కల్లా మీ సాలిడ్ ఇంటేక్ అంతా క్లోజ్ అయిపోవాలి. నెక్స్ట్ 2 అంటే 10-2 ఈస్ 8:00 కల్లా మీ లిక్విడ్ ఇంటేక్ అంతా కూడా క్లోజ్ అయిపోవాలి. 1 అంటే 10-1 9. 9కి మీరు అన్ని కనెక్షన్‌తో డిస్కనెక్ట్ అయిపోవాలి. ప్రాపర్‌గా డైజెస్ట్ అవుతుంది. మీకు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలనేవి తక్కువగా ఉంటాయి.